నంద్యాల జిల్లా డోన్ ప్రభుత్వ హాస్పిటల్ని ఎమ్మెల్యే సూర్యప్రకాష్ రెడ్డి పునఃప్రారంభించారు. గతంలో ఇచ్చిన హామీని నెరవేర్చామని స్పష్టం చేశారు. గత వైసీపీ ప్రభుత్వంలో ప్రభుత్వ హాస్పిటల్ని ఊరి చివరకు తరలించారని చెప్పారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ హాస్పిటల్ని మూసివేశారని విమర్శించారు. దీంతో పట్టణ ప్రజలు తీరని ఇబ్బందులు ఎదుర్కొన్నారని తెలిపారు. ఈ సమస్య తన దృష్టికి రావడంతో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీనిచ్చారు. ఇందులో భాగంగానే తాజాగా హాస్పిటల్ని పునఃప్రారంభించారు. ఓకే సార్. మంచి రోజు శుభదినం. హాస్పిటల్ ఫుల్ బెడ్ షిఫ్ట్ చేశారు కాబట్టి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఎలక్షన్ ముందు పాటించాను, హాస్పిటల్ ఓపెన్ చేస్తాను చెప్పలేదు. దాని ప్రకారం హాస్పిటల్ ఓపెన్ చేశాం. ఈ డోన్ ప్రజలకు చిరకాల కోరిక చాలా బాధపడ్డారు. ముఖ్యంగా లేడీస్ పోలంటే హాస్పిటల్ చాలా ఇబ్బందిగా ఉంది. అటువంటి ఇబ్బంది లేకుండా ఓపెన్ చేశాం. అలాగే డయాలసిస్ సెంటర్ ఓపెన్ చేసుకుంటాం. అంతపాటు సో అన్ని ఓపెన్ చేస్తాం. మా ఈ కొండపేట వీళ్ళకి ఇబ్బంది లేకుండా అన్ని ఓపెన్ చేస్తాం. ఇప్పుడు సాగరపేట కూడా రోడ్ వస్తుంది. ఇప్పుడు గేట్ పెట్టగా ప్రజలు వస్తుంది. అంతేగా వస్తుంది, ఇంటింటికి కొలేస్తుంది. రేపు నెక్స్ట్ మంత్ ఇంటింటి అమృత్ కింద ఇంటికి కొలేస్తాం. జల్జీవి కింద మొత్తం డోన్ కాన్స్టిట్యూన్సీ మొత్తం ప్రతిగా ఎలక్షన్ లో మాట చెప్పా కాబట్టి ఇంకా ఎక్కువ చేస్తాం. ప్రజలకు మా మీద నమ్మకం కాబట్టి గత ప్రభుత్వంలో బాగా ఇబ్బంది పడ్డారు. ఈ సంస్థ మా పరిపాలనలో ఇబ్బంది లేకుండా రైతు కానివ్వండి, కూలీ కానివ్వండి, కొత్త అంతా కూడా ఇబ్బంది లేకుండా అన్ని చేస్తాం. నేను రిక్వెస్ట్ చేసామంటే అందరూ కూడా ఫ్రీ ఫ్రమ్ ప్లాస్టిక్ చేసుకోవాలి. నేను రోజు వాటర్ తిరుగుతాను. వాటర్ కంప్లైంట్ ఏమంటే గవర్నమెంట్ బ్లాక్ అవుతుంది. ఎందుకైతుందంటే బికాస్ ఆఫ్ ప్లాస్టిక్. సో అందరూ నేను కూడా సచివాలయం వాళ్ళని రిక్వెస్ట్ చేస్తున్నా, ప్రతిరోజు వాటర్ తీసుకొని ప్రతి వాటర్ తిరగాలి. ఎగ్జైట్ చేయాలి, ప్లాస్టిక్ మనం బ్యాన్ చేయాలి. ఇక్కడ మన పాతపేటలో పాత హాస్పిటల్ ఉండింది, ఏరియా హాస్పిటల్. దాన్ని ఇప్పుడు కొత్తగా బిల్డింగ్ షిఫ్ట్ చేసినందుకు చాలా రోజుల నుండి ఈ ప్రాంత ప్రజలు కొద్దిగా ఇబ్బంది పడేవాళ్ళు. అంటే చాలా దూరం అవుతుంది. ఇంకోటి రవాణా ఖర్చులు కొద్దిగా ఎక్కువ అవుతున్నాయి. చిన్న చిన్న వాటికి అంత దూరం రావడం ఇబ్బంది అవుతుంది అనే విషయం ఉండింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు కమిషనర్ గారు, మన ఎమ్మెల్యే గారు చాలా కృషి చేసి దీన్ని ఇక్కడికి తీసుకుని రావడం జరిగింది. యాక్చువల్ గా ఇప్పుడు అర్బన్ హెల్త్ సెంటర్ అనేది ఇక్కడ స్టార్ట్ అయింది. అర్బన్ హెల్త్ సెంటర్ డిఎంహెచ్ఓ గారి కంట్రోల్లో ఉంటుంది. బేసిక్ సర్వీసెస్ అన్ని ఇక్కడ ఉంటాయి. అంటే ఒక ల్యాబ్ టెక్నీషియన్, ఒక డాక్టర్ ఉంటారు, ఫార్మసీ ఉంటుంది, చిన్న చిన్నవన్నీ ఇక్కడ జరుగుతాయి. బట్ ఫ్యూచర్ లో ఇంకా ఏమన్నా ఇప్పుడు కమిషనర్ గారు చెప్పినట్లు మన గవర్నమెంట్ డాక్టర్స్ కానీ ప్రైవేట్ డాక్టర్స్ కానీ వాళ్ళు క్యాంప్స్ అట్లాంటివి కండక్ట్ చేసి అప్పుడప్పుడు ఇంకా సర్వీసెస్ ఇంకా ఎక్స్ట్రాగా ఇవ్వడానికి కూడా మేమందరం కలిసి ట్రై చేస్తాము. ఇక్కడ బేసిక్ సర్వీసెస్ అయితే అన్ని ఉంటాయి. గేట్ల సమస్య అయితే కొద్దిగా ఉంది. అంబులెన్స్ ఇప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ డెలివరీస్ కానీ ఇట్లాంటివి స్టార్ట్ చేస్తే కొద్దిగా ప్రాబ్లం అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో అంబులెన్స్ అనేది అక్కడికి పోదు. ఎమర్జెన్సీ పేషెంట్లు కూడా కొంతమంది ఈవెన్ అంబులెన్స్ లోనే డెత్ అయ్యే సూచనలు కూడా ఉంటాయి. అర్బన్ సెంటర్ ని షిఫ్ట్ చేసుకోవడం జరిగింది. అది ప్రజలు చాలా మంది మాకు అప్లికేషన్స్ ఇచ్చినారు. మాకు ఇబ్బంది కలుగుతుందని చెప్పి అభ్యర్థన చేసినందువల్ల పాతపేట ప్రజలు పూర్తిగా వారి సహకారం మాకు ఉంది కాబట్టి ఈ రోజు సూపరింటెండెంట్ గారు, మన డిఎంహెచ్ఓ గారు నిన్న వచ్చారు. నిన్న కలెక్టర్ గారు కూడా ఇన్ఫర్మేషన్ చెప్పి మేడం కూడా సానుకూలంగా స్పందించి మాకు అర్బన్ సెంటర్ షిఫ్టింగ్ కు ఎంతో తోడ్పాటిచ్చారు. కాబట్టి షిఫ్టింగ్ ఆఫ్ అర్బన్ సెంటర్ మా ట్రాక్టర్స్ నుంచి మా వర్కర్స్ ఏదైతే ఉందో ఎక్విప్మెంట్ అంతా ఇక్కడికి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకా మేము అభ్యర్థించేది ఏంటంటే మున్ముందు ఎవరైనా డోనార్స్, స్పాన్సర్స్ ఎవరైనా ఉంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద మీరు బ్యాంక్స్ అయితేనేమి, కంపెనీస్ అయితేనేమి మనకు ఎన్నో ఉన్నాయి. మీరు మీ పేర్లు వేసి మాకు ఫ్యాన్స్ కానీ తర్వాత ఏ చిన్న వస్తువు ఇచ్చినా, ఒక బకెట్ ఇచ్చినా కూడా వాళ్ళ పేరు రాసి మేము తీసుకోవడానికి రెడీగా ఉన్నాం. కాబట్టి ఈ పాతపేట
ఇక్కడ అర్బన్ సెంటర్ ను ఇంకా రాబోయే కాలంలో అన్ని సర్వీసెస్ కూడా, అంటే ముఖ్యంగా ఇప్పుడు గర్భవతి స్త్రీలు ప్రతి మంత్ ఇంజక్షన్ వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంది. 200 రూపాయలు 100 రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పి ఆ 100 బదులు వాళ్ళు ఇక్కడే ఎక్కడో ఏదో ఆర్ఎంపీ డాక్టర్లు ఉన్న వాళ్ళని చేసుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ పూర్తిగా ఎంబీబీఎస్ డాక్టర్ ఉంటున్నారు. తర్వాత నర్సింగ్ స్టాఫ్ 24/7 కూడా మేము ప్లాన్ చేస్తున్నాం. ఎందుకంటే మాకు 16 మంది నర్సులు ఉన్నారు కాబట్టి షిఫ్ట్ పద్ధతిలో 8 hours డ్యూటీ ఎవరికైనా కూడా 6 to 2 వరకు ఒకటి, 2 నుంచి 10 వరకు ఒకటి, 10 నుంచి మార్నింగ్ వరకు అర్బన్ సెంటర్ ని షిఫ్ట్ చేసుకోవడం జరిగింది.